డిజిటల్ యుగంలో యువత నైతిక విలువలను పెంపొందించుకోవడంతో పాటు సోషల్ మీడియా వినియోగంలో బాధ్యతాయుతమైన వైఖరిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని ఎస్ఐఓ నైతిక యువ కళావేదిక సంయుక్తంగా పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొరాలిటీ అండ్ డిజిటల్ ఎథిక్స్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. విజయవాడ లబ్బిపేటలోని జమాతే ఇస్లామీ హిందూ కార్యాలయంలో స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నైతిక యువ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హిందూ విజయవాడ సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో యువతలో నైతిక విలువలు, సామాజిక బాధ్యత, డిజిటల్ మాధ్యమాల పట్ల అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మొరాలిటీ అండ్ డిజిటల్ ఎథిక్స్ క్యాంపెయిన్ను చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 10న ప్రారంభమైన ఈ అవగాహన కార్యక్రమం ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పారు. విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తూ వివిధ విద్యా సంస్థలు, కళాశాలలు, సామాజిక వేదికల్లో అవగాహన సదస్సులు, చర్చా కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో నైతికత, బాధ్యత, పరస్పర గౌరవం, తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, సైబర్ భద్రత, డిజిటల్ ప్రచారంలో వ్యక్తిగత విలువలను కాపాడుకోవడం వంటి అంశాలపై ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనంతరం మొరాలిటీ అండ్ డిజిటల్ ఎథిక్ క్యాంపెయిన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఓ రాష్ట్ర అధ్యక్షుడు అమీర్ ఫహీద్ ఆజిమ్, నైతిక యువ కళావేదిక డైరెక్టర్ మహమ్మద్ ఉబేదుర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఓ విజయవాడ శాఖ ద్వారంగా ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే వీళ్ళు నిర్వహించారో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి మీరందరూ వచ్చారు, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం నైతిక యువ కళావేదిక ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఒక క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది, ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. మొరాలిటీ ఇది ఉందో మొరాలిటీ అండ్ డిజిటల్ ఎథిక్స్ క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. థీమ్ వచ్చేసి రిక్లైమింగ్ హ్యూమన్ డిగ్నిటీ ఇన్ ఏజ్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అనే థీమ్తో మేము పౌర సమాజం ముందుకు వెళ్తున్నాము. ఇందులో ఈ క్యాంపెయిన్ తీసుకురావడానికి అసలు కారణం ఏమిటి అంటే, మనం WHO రిపోర్ట్స్ ప్రకారంగా చూసుకుంటే ప్రతి 7గురిలో ఒక యువకులు ఒక యువత ఏదో ఒక రకమైన మానసిక శోభతో వెళ్తున్నారు. అండ్ మెంటల్ వెల్బీయింగ్ ఏదైతే అంటామో, యాంగ్జైటీ కావచ్చు, నెక్స్ట్ కావచ్చు డిప్రెషన్ కావచ్చు, లేదంటే లోన్లీనెస్ కావచ్చు, ఈ అన్నిటికీ మన యువత అనేది ఈ యొక్క దానికి అవుతుంది. అదే కాకుండా మనం మానవ నాగరికత అనేక విప్లవాల్ని చూసింది. మనం చూసుకుంటే వ్యవసాయ విప్లవం కావచ్చు, లేదంటేనేమో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కావచ్చు, పారిశ్రామిక విప్లవం కావచ్చు, లేదంటేనేమో కమ్యూనికేషన్ విప్లవం కావచ్చు. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో ఏదైతే ఉన్నామో, ఈరోజు మనం ఆ టెక్నాలజీ అనేది మన యొక్క దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది. మనం టెక్నాలజీతో ఎట్లయితే మన దినచర్యలో భాగంగా మారిందో, దానితో పాటుగాను మనం ఎన్నో సమస్యల్ని కూడా చూస్తూ వచ్చాం. ఆన్లైన్ బుల్లింగ్ కావచ్చు, సైబర్ క్రైమ్స్ కావచ్చు, సైబర్ ఫ్రాడ్స్ కావచ్చు, డిజిటల్ ఎడిక్షన్ కావచ్చు, అదే కాకుండా ఆన్లైన్ సెక్సువల్ అసల్ట్ కావచ్చు, ఎన్నో రకమైన సమస్యలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మేము టెక్నాలజీకి విరుద్ధం కాదు, మేము టెక్నాలజీని వినియోగం చేస్తున్నారో దానికి వ్యతిరేకం. ఈరోజు మనం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారంగా 2024లో 1,01,900 కేసులు రిజిస్టర్డ్ అయినాయి. అదే కాకుండా దీన్ని మనం పర్సంటేజ్గా చూస్తే 9.2% 2023 కన్నా ఎక్కువ కేసులు నమోదవటం జరిగింది. ఇది ఏదైతే మన మానవ సమాజం ముందున్న ఒక ప్రశ్న, ఏది టెక్నాలజీ అనేది మనం విలువలతో కూడిన ఎథిక్స్తో కూడిన యూటిలైజేషన్ అనేది ఉండాలి. సో ఈ క్యాంపెయిన్ ఇవన్నిటిని ఉద్దేశిస్తూ తీసుకురావడం జరిగింది. అదే కాకుండా మేము వేరియస్ స్టడీస్ కూడా వేరియస్ రీసెర్చ్ పేపర్స్ రిపోర్ట్స్ చేయడం జరిగింది. అందులో యునిసెఫ్ది ఒక రిపోర్ట్ ఉంది. యునిసెఫ్ కొన్ని కంట్రీల్లో ఒక సర్వే అనేది చేయడం జరిగింది. ఆ సర్వేలో ప్రతి 5 ఆడపిల్లల్లో ఒక ఆడపిల్ల ఏదో ఒక రకమైన లైంగిక వేధింపు ద్వారా చేయడం జరిగింది అనేది మనం కొన్ని రిపోర్ట్స్ జరిగింది. ఇది యునిసెఫ్ అనేది ప్రపంచం మొత్తంలో చేయలేదు, కొన్ని దేశాలలో చేసిన సర్వే రిపోర్ట్స్ ప్రకారంగా యునిసెఫ్ చెప్తుంది. సో వీటినన్నింటినీ ఉద్దేశిస్తూ మేము నైతిక యువ కళావేదిక ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఒక క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది. మొరాలిటీ అండ్ డిజిటల్ ఎథిక్స్ రిక్లైమింగ్ హ్యూమన్ డిగ్నిటీ ఇన్ ఏజ్ ఆఫ్ ఆల్గరిథమ్ శీర్షికతో. సో ఈ క్యాంపెయిన్లో మేము
విశ్వ విద్యాలయాల్లో కావచ్చు, అదే కాకుండా క్యాంపసెస్లో కావచ్చు, కార్నర్ మీట్స్ కావచ్చు, పబ్లిక్ మీట్స్ కావచ్చు, స్టూడెంట్ గ్యాదరింగ్స్ కావచ్చు, స్టూడెంట్ డైలాగ్స్ కావచ్చు, గ్రాండ్ క్విజ్ అనేది చేస్తున్నాం స్టేట్ లెవెల్లో. అదే కాకుండా 18వ తారీఖున ఇక్కడ విజయవాడలో అనేక ఎన్జిఓస్తో, అనేక సంఘాలతో మేము కొలాబరేషన్ అయ్యి వాకథాన్ అనేది చేయాలని చెప్పి నిర్ణయించాము. దానిలో కామ్రేడ్ జీవీఎస్ సాంస్కృతిక సంఘం కూడా నిన్న మాతో పాటు జాయిన్ అయ్యారు. అదే కాకుండా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము అనేక విద్యావంతుల్ని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని, అదే కాకుండా ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్స్కి, పౌర సమాజ సంఘాలని, పౌర సమాజ ప్రజల్ని వచ్చి ఈ ఉద్యమంతో కలిసి ఏదైతే ఒక విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి మీరు మాతో పాటు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాం. అదే కాకుండా నైతిక యువ కళా వేదిక ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ క్యాంపెయిన్ని జయప్రదం చేయవలసిందిగా యాజ్ ఎ నైతిక యువ కళా వేదిక డైరెక్టర్ నేను కోరుతున్నాను. I extend a warm welcome and heartfelt gratitude to all of you for joining us today. Today, the Student Islamic Organization of India, Andhra Pradesh, with collaboration with Naitika Yuva Kala Vedika and Vijayawada City, is officially announcing the Morality and Digital Ethics campaign under the theme Reclaiming the Human Dignity in the Age of Algorithms. The campaign will be observed from 10th July to 28th July. With the objectives of promoting ethical awareness, responsible digital citizenship, and moral values among students and youth. We are living in an era where technology has become an inseparable part of life. It has transformed the way we learn, communicate, and work. At the same time, we witness growing challenges such as digital addiction, cybercrime, cyberbullying, misinformation, online exploitation, privacy concerns, and increasing mental health issues among young people. The real challenge before us is not the technology itself, but how we choose to use it. Technology should empower humanity, strengthen relationships, and contribute positively to society. It must never come at the cost of truth, dignity, or moral responsibility. As a part of this campaign, we have already launched our campaign posters in various colleges and schools across the Vijayawada in the presence of the respected principals and faculties. We are grateful for the encouragement and support extended by those institutions towards the important initiative. In the coming days, SIO Vijayawada City will organize campus lectures, seminars, and interactive discussions with including various students engagement activities in colleges throughout the city. Through these programs, we hope to create a meaningful conversation on digital ethics, responsible technology, cyber safety, and the importance of preserving human dignity in the digital age. Through this press conference, we also appeal to students to actively participate in the campaign and become ambassadors of this ethical digital citizenship. We request the media to help amplify this message so that every student, every institutional, every education institution, and every household so it reaches. On behalf of SIO Vijayawada City, I sincerely thank all the education institutions that have supported the initiative, the members of the media for their presence, and everyone who believes that technology should always guide by ethics and values. Let us work together, build a generation that is digitally improved, empowered, morally conscious, and socially responsible. Thank you. Jazakallah khair.